బయట వాళ్ళు ఇప్పుడే వచ్చిన వాళ్ళు ఇక్కడ అమ్మవారిని ఆరాధన ఒత్తులు చూడాలి తెలుసుకోవాలనుకున్న భక్తులు ఎవరైనా వస్తే త్వరగా వస్తే ఈ రాత్రిపైన అమ్మవారి చీర గుర్తులతో పాటు పవిత్రమైన గుర్తులు ఉన్నాయి. ఆ పవిత్రమైన గుర్తులు ఇక్కడ మంచి చెప్పారు చెప్పేది అందరూ భక్తులారే ఆలస్యంగా వస్తే అక్కడే ఆఫ్ చేస్తారు. ఆ చెట్టు దగ్గర త్వరగా రావాలి నైట్లోకి. మీరు ఇక్కడ నిల్చున్న వాళ్ళు ఇటువైపుకు తిరిగి సీతారాముల వారిని మనసులో దలుచుకొని రెండు చేతులు కట్టుకొని దండం పెట్టుకున్నాము. ఇటువైపుకు తిరిగి నమస్కారం చేసుకోండి. జై శ్రీరామ్. మరి తిరిగి అమ్మవారి చీరగుర్తులు చూడడానికి దగ్గర నా అమ్మవారి చీరగుర్తులతో పాటు పవిత్రమైన గుర్తులు ఉంటే అవి చెప్పేటప్పుడు వినండి. అమ్మవారి ఇక్కడ ఈ నదిలో స్నానం చేసుకుని ఉతికి ఆరవేస్తున్న నారచీర గుర్తులు ఈ రాతికి అచ్చివరస్తులు ఉంటుంది. అవి కూడా 5 రంగులతో 20 గజాల పొడవునా ఉంటాయి. వాటిని నారచేత అంటారు. ఇలా లైన్లో తిరిగి ఆ చివరికి వెళ్తే అక్కడ కుర్రోడు కూర్చొని ఉంటాడు. ఆ అబ్బాయి ఆ చీర ఉంటుంది. ఈ మధ్యలో పసుపు కుంకాలతో పూజ చేసి కనబడుతుందా మరణిస్తాడు. ఆయన వల్ల 10 కోట్లు 4 గుర్తులు వెళ్ళేటప్పుడు వాటిని దర్శనం చేస్తాడు. ఈ అడవిలో తిరిగే కోరుకున్నక్కడి లక్ష్మణ స్వామి వారు ముక్కు చెవులు పోసిన ప్రదేశం ఆ చెట్ల రాముడు వారు సీతమ్మ వారు కుటీరాన్ని నిర్మించుకొని నివాసం చేశారు. అక్కడి నుంచి నెలకి ఒక 5 రోజులు ఇక్కడికి వచ్చేవారు అమ్మవారు. ఆడవాళ్ళు ఇంట్లోకి వెళ్ళని సందర్భంలో ఉన్నప్పుడు ఈ ప్రాంతానికి వచ్చేవారు. ఇక్కడికి వచ్చిన సీతమ్మ వారి నదిలో స్నానం చేస్తుంటే అమ్మవారి కోసం